హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వెన్నెస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో ఈజీ స్టెప్స్తో స్ట్రీట్ స్టైల్లో బండి మీద దొరికే చికెన్ పకోడీని స్పైసీగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చునో చూపించబోతున్నానండి. ఈవినింగ్ స్నాక్గా కానీ, పార్టీ స్టార్టర్గా కానీ ఈ పకోడీ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఇంకా లేట్ చేయకుండా రెసిపీని ఎలా చేసుకోవచ్చునో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేంత ఉప్పుని, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని, ఒక చిటికెడు టేస్టింగ్ సాల్ట్ని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వెనిగర్ కనుక మీ దగ్గర లేకపోతే ఒక అరబద్ద నిమ్మరసాన్ని కానీ తీసుకొని వేసుకోండి. అలాగే ఒక ఎగ్ని కూడా ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ని, ఇక్కడ నేను ఒక్క కార్న్ ఫ్లోర్ని మాత్రమే వేసుకుంటున్నానండి. వేరే ఏ పిండిని కూడా నేను వేసుకోవడం లేదు. అలాగే చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోండి. ఇక్కడ టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్ రెండు కూడా ఆప్షనల్ అండి. వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 15 వరకు వెల్లుల్లి రెబ్బలని, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కను, ఉల్లిపాయ అనేది వేయకపోయినా పర్వాలేదండి, కానీ ఇంతకు మించి వేసుకోవద్దు. అలాగే ఒక 3 ఇంచీల వరకు అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వాటర్ లేకుండా దీన్ని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ని కూడా చికెన్లో వేసి ఒక్కసారి అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కసారి కలుపుకున్నాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుతూ కోట్ చేయండి. తరువాత దీనిని ఒక అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి. ఇలా చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చికెన్ అనేది టెండర్గా తయారవుతుంది. ఒక అరగంట తర్వాత చికెన్ బయటకు తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు చికెన్ అంతటినీ కూడా ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇలా ఆయిల్ అనేది బాగా వేడైన తరువాత చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత ముక్కలను ఒక 2 నిమిషాల వరకు కలుపకుండా అలాగే వేగనివ్వండి. ముక్కలనేవి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేగాక గరిటెతో మొత్తం కలిసేటట్టు కలుపుతూ చక్కగా వేయించుకోండి. చికెన్ ముక్కలు అనేవి ఇలా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. ఇలా చికెన్ ముక్కలు బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక స్ట్రెయినర్ లేదా చిల్లెల గరిటె సహాయంతో వాటన్నింటినీ కూడా ఒక బౌల్లోనికి తీసుకోండి. చికెన్ని మరీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోకూడదండి. అలా వేయించుకుంటే చికెన్ పకోడీ అనేది చల్లబడే కొద్దీ ముక్కలనేవి గట్టిగా అయిపోతాయి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే మిగతా చికెన్ కూడా నెక్స్ట్ బ్యాచ్ కింద వేసుకొని ముందు మనం చెప్పుకున్న విధంగా వేయించుకొని తీసుకోవడమే. అదే ప్రాసెస్లో మిగిలిన చికెన్ అంతటినీ కూడా వేయించుకోండి. అలాగే నేను ఒక 1/2 కేజీ చికెన్కి అయితే ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పానండి. మీరు చికెన్ పకోడీని ఎక్కువ లేదా తక్కువగా చేయాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ని దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి. దీనిని ప్లేట్లోనికి తీసుకొని ఆనియన్, ఫ్రైడ్ మిర్చి, ఇంకా లెమన్ పెట్టుకొని కొద్దిగా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీని ఇంట్లోనే ఎంజాయ్ చేయవచ్చును. క్రిస్పీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చునని చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. వెన్నెస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.